ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రేపటి రోజున అనగా శుక్రవారం రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తులారాశి వారు ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక తులారాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి అయితే మీ యొక్క జీవితం గురించి ఒక రహస్యాన్ని అయితే బయట పెట్టబోతున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఇంతకీ ఆ యొక్క రహస్యాన్ని మీకు ఏ విధంగా తెలియపరచబోతున్నాడు, అసలు ఇంతకీ ఆ వ్యక్తికి మీకు ఎటువంటి సంబంధం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, మీ యొక్క జీవితంలో మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు అయితే మా యొక్క ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క తులారాశి వారు చాలా అంటే చాలా గౌరవమైనటువంటి స్థానంలో ఉంటారండి. ఎప్పుడూ కూడా వీరి యొక్క ఆలోచనలు అనేవి ఎవరికి కూడా అంతు పట్టనటువంటి, అంటే అంత స్థాయి అధికమైనటువంటి స్థాయిలో ఉంటారని చెప్పాలి. అలాగే వీరికి కనుక ఎవరైనా ఉపకారం చేస్తే కనుక వారిని మాత్రం చనిపోయేంత వరకు అసలు వారిని మర్చిపోరనే చెప్పాలి. ఇక వీరిని మాత్రం ఎవరైనా నమ్మితే మాత్రం నమ్ముకొని వారిని విడిచిపెడతారనే చెప్పాలండి. అంటే నమ్మించి మోసపోతారు అనే చెప్పాలి. వీరిని ఎవరైనా కానీ గుడ్డిగా నమ్మితే మాత్రం ఖచ్చితంగా వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం అటువంటి వ్యక్తులను గమనించి అయితే కొంత మేర జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటేనండి, మీకు ఎవరైనా ఒక వ్యక్తి నుండి బాధలు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, వారికి ఏదో చెయ్యాలి అని మీరు మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ వారు మాత్రం మీకు విషయాన్ని కక్కుతూ ఉంటారు. మీ యొక్క మంచితనాన్ని వారు ఆసరాగా తీసుకొని మీకు అయితే కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులైతే మీకు తారసపడుతూ ఉంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తులను అయితే మీరు గమనించినట్లయితే కొంతమేర వారితో జాగ్రత్తలు వహించడానికి ప్రయత్నించండి. ఇంకా వీరికి మాత్రం వీరు జనంతో ఎంత అమాయకంగా ఉన్నా కానీ వారితో ఎంత మంచితనంగా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మీకు మాత్రము ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా చెడు చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను అయితే మీరు కొంత మేర కనిపెట్టి జాగ్రత్తలు వహించండి. మీకు దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎదుటి వారిని ఏదైనా ఒక మాట అంటే కానీ, లేదంటే వారు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఏదైనా మోసం చేయాలని చూసినా కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడండి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంది కాబట్టి. ఎదుటివారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పొగడుతలతో లేదంటే ఏదైనా ఒక విషయం దగ్గర రెచ్చగొడుతూ ఉంటారండి. అంటే మీరు ఎప్పుడు కూడా కోపంగా ఉంటారు, మీరు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అంటారే కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పాలి. మీరు ఎప్పుడూ కూడా మంచిగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎదురువారు మాత్రం మిమ్మల్ని అయితే ఎప్పుడూ కూడా ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ వస్తూ ఉంటారు. దీనినంతా కూడా తట్టుకోలేక మీరు ఎదుటి వ్యక్తులపై అరిచినప్పుడు మాత్రం మీ యొక్క పగను అయితే, అంటే మీ పైన పగను అనేది పెంచుకుంటూ ఉంటారు, మీ పైన ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు, మీ పైన తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే కావాలని చెప్పి మిమ్మల్ని అయితే నలుగురు ముందు ఈ విధంగా నిందలు మోపించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను అయితే మీరు గుర్తించి జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు అయితే మీకు అయితే రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయంలోనూ కూడా ప్రతి వారిని కూడా గుడ్డిగా నమ్మేసి వారితో పరిచయాలు కూడా ఎక్కువగా పెట్టుకోకండి. జనంతో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఎక్కువగా పూసుకుంటూ రాసుకోకుండా అంటారు కదండి, ఆ విధంగా అయితే మీకు ఉన్నంతలోనే మీరు ఉండండి. మీ యొక్క హద్దుల మేరకే మీరు ఉండాలి. ఎందుకు ఈ విధంగా చెబుతున్నాము అంటే, ఒకరి కారణంగా మన యొక్క జీవితంలో నష్టం జరుగుతుంది అంటే ఆ యొక్క నష్టం అనేది జరగకుండా మనము వారికి దూరంగా ఉండడంలో ఎటువంటి తప్పు అనేది ఉండదు. కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని వాడుకోవాలి అని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకండి మంచిగా ఉండాలి, మనల్ని రెచ్చగొట్టాలి, మనల్ని చెడు చేయాలి అని చూస్తూ ఉన్నప్పుడు, మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలి అని చూస్తున్నప్పుడు, మన యొక్క తప్పులను వారు ఎదుగుతున్నప్పుడు అటువంటి జనాలకు మనం దూరంగా ఉండి మన పనిని మనం నిర్వర్తించుకుంటూ మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ పోతూ మనల్ని మనం గౌరవించుకుంటూ పోతే మన యొక్క పనులు అనేవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి.
అలాంటప్పుడు మన యొక్క పనులు అన్నివి కూడా ఏవి కూడా పెండింగ్ పడిపోకుండా జాగ్రత్తగా కొనసాగించుకుంటూ పోతాయి. చక్కగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా సకాలంలో మన యొక్క పనులు అనేవి మనం నిర్వర్తించుకోవచ్చు. ఇక ఎప్పుడూ కూడా ఎవరితోనైనా కూడా ఎంతవరకు ఉండాలో అంత విధంగా ఉంటే జనంతో అనేది కొంత మేర మీ యొక్క జాగ్రత్తలు వహించి నిర్వర్తించుకుంటూ పోతే సంఘంలో గౌరవం కూడా మీకు పెరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఒక మనిషిని అయితే మీరు గమనించండి. ఆ మనిషి నలుగురిలోనూ కూడా చాలా ఈజీగా కలిసిపోతూ చాలా ఈజీగా అందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఆ మనిషిని ఎవరూ కూడా గౌరవించరు. వేరే వారు ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ ఉంటూ, ఎవరైనా పలకరిస్తేనే పలకడం, ఇటువంటి వ్యక్తులకు అయితే గౌరవం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా మీరు కూడా మీకు గౌరవాన్ని పెంచుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నించండి. మీకు కూడా మంచి మాట మంచి పేరు రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నామండి. ఇక మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు కనుక మనం గమనించినట్లయితే మీ జీవితంలో జరగబోయేటువంటి సమస్యలు అన్నీ కూడా మీ నుండి తొలగిపోతున్నాయని చెప్పాలి. రేపటి రోజున అయితే మీరు చాలా బిజీగా ఉంటారండి. మీకు తినడానికి కూడా టైం అనేది ఉండదు. ఉదయాన్నే అంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కనుక అంటే మీకు బిజీ లైఫ్ అనేది కొనసాగబోతుందనే చెప్పాలి. ఇక అయితే రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం ఒక రహస్యం అయితే ఒక వ్యక్తి ద్వారా తెలుసుకొని కొన్ని నిజాలు అనేవి తెలుసుకొని ఆ యొక్క విషయాల మేర కొంత మేర మీరు అయితే ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. మీ యొక్క భూముల పత్రాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే మీ యొక్క పొలాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కొన్ని నిజాలు అయితే బట్టబయలు కాబోతున్నాయండి. అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు వారి దగ్గర ఉండిపోవడం కానీ, ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా అయితే మీకు తెలియనటువంటి వాటిని వారి దగ్గర ఉంచుకొని మీకు తెలియనటువంటి విషయాలను వారు మీకు తెలుపకపోవడం, ఆ యొక్క పత్రాలు లేదంటే వారి దగ్గర ఉంచుకోవడం, ఇటువంటి ఒక రహస్యం అనేది బయటపడబోతుందండి. ఆ విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మీకు అయితే తెలియపరచబోతున్నారు. తద్వారా మీకు అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అయితే కోపం వస్తుందండి. కోపంతో మనం ఏ పని కూడా చేయలేం. కాబట్టి మీరు ఒక్క నిమిషం పాటు గట్టిగా ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆటోమేటిక్గా మనకు కోపం అనేది వస్తుందండి. మనల్ని ఎవరైనా ఒకరు మోసం చేశారు అంటే ఆ యొక్క విషయం మనకు తెలిస్తే మాత్రం ఇటువంటి రహస్యాలు చాలా కాలంగా మనకు దూరంగా పెట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు దాపరికంగా చేసుకొని మనకు దక్కాల్సినటువంటివన్నీ కూడా ఇలా మనకు దక్కవలసినవన్నీ కూడా రహస్యంగా పెట్టి మనల్ని ఒకరు మోసం చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా కోపం వస్తుందండి. కానీ ఏంటంటే అండి, కోపంతో మాత్రం ఎటువంటి పనులు కూడా చేయకండి. కోపంతో ఏ పని చేసినా కూడా ఏది కూడా సక్సెస్ అనేది అవ్వదు. కొంచెం నిదానంగానే ఆచితూచి అడుగు వేయండి. ఖచ్చితంగా మీ యొక్క పనిలో మీరు అయితే సక్సెస్ను అందుకోగలుగుతారు. ఇక రేపటి రోజున చాలా అంటే చాలా బిజీ లైఫ్ని అయితే మీరు గడపబోతున్నారండి. ఎక్కువగా హడావుడిగా ఉంటారు కాబట్టి కొంత మీద ఒత్తిడి అనేది మీరు తగ్గించుకోవాలండి. మీ యొక్క వర్క్ ప్రెజర్ని అనేది మీరు తగ్గించుకుంటేనే మీ యొక్క ఆరోగ్యం అనేది సక్రమంగా ఉంటుంది. ఇక మీరు ఏ విధంగా వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఏ విధంగా స్థిరపడి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆదాయ మార్గాన్ని అయితే రేపటి రోజున మీరు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి. ఇక డబ్బు అనేది అధికంగా వస్తుంది అనేసి మీరు అయితే ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే తగ్గించి కొంత మేర పొదుపు అనేది చేసుకునేటువంటి అవసరాలు అయితే మీకు చాలా ఉన్నాయండి. ఆ యొక్క పొదుపు అనేది మీ యొక్క ఫ్యూచర్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఇంకా వివాహం కాలేదు, మాకు వివాహ యోగ్యత కలిగితే బాగుండు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క వివాహ యోగానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రేపటి రోజున మీరు వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి మీకు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా చాలా సరదాగా గడపాలి అని ఎవరైతే అనుకుంటూ వస్తున్నారో మీ యొక్క సెలవుల కాలం కూడా పూర్తి కావస్తుంది. కాబట్టి మీరు అంతా కూడా సరదాగా టైం స్పెండ్ చేయడానికి చాలా తక్కువ సమయం అనేది ఉంది. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులతో మీరు చాలా కూడా సంతోషంగా గడుపుతారండి. ఉన్నటువంటి 4 రోజులు కూడా మీ యొక్క టైం స్పెండ్ అంతా కూడా చాలా చక్కగా అయిపోతుంది. మీరు కూడా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి మీ యొక్క కాలం అనేది మీకే తెలియకుండా ముగిసిపోతుంది అని చెప్పాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చదువు పూర్తయ్యి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటందరికీ కూడా మీ యొక్క లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతుందండి. మీరు అనుకున్నటువంటి వాటికి అయితే మీరు ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. మీరు చదివినటువంటి చదువుకైతే మీకు అయితే మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క సమస్యలు అనేవి ఈ విధంగా అందరికీ కూడా చాలా పూర్తి అయిపోతాయండి. మీకు అప్పుల సమస్యలు అనేవి కొంతమందికి ఎక్కువయ్యాయి. కాబట్టి ఈ సంవత్సరంలో అయితే అటువంటి బాధలన్నిటి నుండి కూడా మీరు తొలగిపోతాయండి. ఈ సంవత్సరంలో గతంతో పోల్చుకుంటే కూడా చాలా అంటే చాలా మెరుగ్గా ఉండబోతుందని చెప్పాలండి. మీ యొక్క జీవితం అనేది మీ యొక్క సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పాలి. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, జనాలతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, గుడ్డిగా ఎవరిని
కూడా నమ్మకండి. మీరు మాత్రం ఎవరిని విసిగించవద్దు, ఎవరిని కదపవద్దు, మీరు ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఎవరిని మీ యొక్క జీవితంలోనికి రానివ్వకండి. ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది రేపటి రోజున కొనసాగిపోతుంది. ఎటువంటి శుభవార్తలు అనేవి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనే విషయాలు కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఇక అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనుక మిమ్మల్ని అయితే బాధ పెడుతూ వస్తున్నటువంటి ఉంటే అవన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయండి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీకు అనుకూలంగా మారే విధంగా చేసుకోవాలి అంటే మీకు అయితే శివారాధన తప్పనిసరి అండి. శివనామ స్మరణ అసలు మరవకండి. అంటే 100% తగ్గుతాయని కాదండి, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మన యొక్క జీవితంలో ఉంటే మనకున్నటువంటి ఏ సమస్యలు అయినా కానీ మనల్ని ఏం చేయలేవు కదా. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకు ఉంటే మనకున్నటువంటి ప్రతికూలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. సో చూశారు కదండి, ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి శుభాశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినందుకు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.